హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలామంది మోబిక్ జిపిఎంఐ లోన్ అప్లై చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదనేసి కంటిన్యూగా మెసేజ్ అనేది చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు లోన్ అప్లై చేసి మొత్తం ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు లిమిట్ అనేది ఇస్తారనమాట. 1 lakh లేకపోతే 1.5 lakh అలా లిమిట్ ఇస్తారు కదా. ఆ లిమిట్ నుంచి మీకు ఎంత అమౌంట్ కావాలో మీరు విత్డ్రా అనేది చేస్తారు. ఆటో డెబిట్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అవుతుంది. మీకు ఇప్పటి నుంచి 1 రూపీ అనేది కూడా కట్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. అవన్నీ మీరు చూసుకోవాలా, మీ అకౌంట్లో క్రెడిట్ అయిందా లేదనేసి. మీకు మోస్ట్లీ వాళ్ళు టైం అనేది ఇస్తారనమాట. 48 hours నుంచి 72 hours దాకా టైం అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్లో మీకు ఎప్పుడైనా క్రెడిట్ అవ్వచ్చు. కానీ నేను అప్లై చేసిన హాఫ్ అన్ అవర్కి అంతా నా అమౌంట్ అనేది నాకు అప్పుడు క్రెడిట్ అయింది. కానీ అప్పుడు వచ్చి కస్టమర్ తక్కువ ఉన్నారనమాట. ఇప్పుడు చాలామంది అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకు లేట్ అవ్వచ్చు. అప్పుడు చాలామందికి తెలియదు మోబిక్ అనేది నేను యూస్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఫాస్ట్గా అప్రూవల్ అయిందనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు అప్లై చేస్తూనే ఉంటారు కంటిన్యూగా. అందువల్ల మీకు ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. దానికోసం మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెన్షన్ కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే మీ మొబైల్ నుంచి మీ లిమిట్ నుంచి అమౌంట్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. అందువల్ల మీకు బ్యాంక్లో క్రెడిట్ అవ్వలేదనేసి టెన్షన్ అవుతూ ఉంటారు. అలా ఎప్పుడూ టెన్షన్ అవ్వద్దండి. మీకు అలా క్రెడిట్ అవ్వలేదంటే మీకు 48 hours లేకపోతే 72 hours మీ అమౌంట్ అనేది మళ్ళీ వాలెట్లోనే యాడ్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినారంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. మీకు 1 రూపీ క్రెడిట్ అయినప్పుడే మీకు చూసుకోండి ఒకసారి. ఒకవేళ బ్యాంక్లో క్రెడిట్ అవ్వకుండా అమౌంట్ మళ్ళీ మీకు వాలెట్లో యాడ్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మీరు అప్లై అనేది చేసుకోండి. ఏం ప్రాబ్లం అనేది ఉండదు. మీకు అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ అయితేనే మీకు లోన్ ఈఎంఐ అనేది కన్వర్ట్ అవుతుందన్నమాట. మీకు ఈఎంఐ సమ్మరీలో చూపిస్తుందన్నమాట. మంత్లీ ఇంత కట్టాలా, ఇంత కట్ అవుతుందని అప్పుడు చూపిస్తుంది అనమాట. దానికి ముందు మీకు ఈఎంఐ అనేది చూపించేది అనమాట. మీరు సపోజ్ వేరే తెలియని బ్యాంక్ నెంబర్ ఎవరన్నా వేరే వాళ్ళది ఇచ్చేసి నంబర్ మిస్టేక్ చేసి ఇచ్చినారంటే అప్పుడు వాళ్ళకి ఎవరికైనా క్రెడిట్ అయ్యి మీకు ఈఎంఐ అనేది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఎవరైనా విత్డ్రా చేసేవాళ్ళు ఎలాంటి భయం అనేది అవసరం లేదు. ధైర్యంగా చేసుకోండి. అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే బై ఛాన్స్ మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ ప్రాబ్లం అనేది మీరే ఫేస్ చేయాలా. ఎందుకంటే ఈఎంఐ కన్వర్ట్ అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కాల్ చేసుకుని మెసేజ్ చేసుకుని టార్చర్ చేసుకుంటూ ఉంటారనమాట. అందువల్ల 1-2 సార్లు చూసుకొని విత్డ్రా అనేది చేసుకోండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ కూడా చేసుకోండి. పే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా పే చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వేరే లోన్ తీసేటప్పుడు పెద్ద అమౌంట్ కూడా తీసుకోండి. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు మోబిక్ గురించి కానీ ఏ పర్సనల్ లోన్స్, ఆన్లైన్ లోన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి. ఆల్రెడీ చాలా వీడియోలు చేసినాను, మీ ఛానల్లో చూడొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఛానల్ అనేది ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.